నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. రంజాన్ నెల అంటే పవిత్ర రంజాన్ నెల అంటే మనకు పవిత్రమైన ఉపవాసాలు గుర్తొస్తాయి అండ్ ఫుడ్లో అయితే హలీం గుర్తొస్తుంది కదా. సో ఈరోజు మనం ఉన్నాము పిస్తా హౌస్. హలీం మేకింగ్ ప్రాసెస్ మీకు చూపించడానికి ఇక్కడే ఉన్నాను. సో చూద్దాం మనము ఇంత అథెంటిక్ అంటే హైదరాబాద్ స్పెషల్ హలీం ఎలా తయారవుతుంది, దీనిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారు అండ్ ఎలా అంటే ఈ భట్టి ఎలా ఉంది అండ్ హండీలో ఏమేమి మిక్స్ చేస్తారు, ఇవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో లెట్స్ కమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అంటే ఈ హలీం, ఒక బౌల్ హలీం మన చేతిలోకి రావాలంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎన్ని స్పైసెస్ కావాలి అండ్ ఎంతమంది కష్టం దీని వెనకాల ఉంది, ఇవన్నీ మనం చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. హలీంలో వాడే స్పైసెస్ ఉన్నాయండి, ఇక్కడ మనం డిస్ప్లే చేసి పెట్టాము. ఇలా స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, దాల్స్, ఇలైచీ, షాయిజీరా, దాల్చిని, కబాబ్ చిని, గులాబ్ కలి, పిస్తా, బాదాం, కాజు. ఈ దాల్స్ అండి, తువర్ దాల్, చనా దాల్, మసూర్ దాల్. సో ఇంతవరకు హలీం ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. ఇప్పుడు హలీం బాక్స్ ఏదైతే మనం తీసుకుంటామో దాంట్లో నెయ్యి ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇవి ఎంత బాగా ప్యాక్ అవుతున్నాయి అంటే ఒక హలీం బాక్స్కి ఇది ఒకటి ఫ్రీ ఇస్తారండి. అంటే హలీం తీసుకున్నాక ఈ నెయ్యి వేసిన తర్వాత ఆ టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. సో ఫ్రెష్లీ ఘీ యాడ్ చేసుకొని మనం తిన్న ఫీలింగ్ వస్తుంది. సరే, ఈ ఘీ ఇలా అంటే ఈ ప్యాకింగ్ తయారవుతుంది, ఇది కొత్తగా తయారు చేస్తున్నారా? అవును మేడం, ప్రతి హలీంకు ఒక్క డబ్బాకు ఒక నెయ్యి. ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటే 5, జంబో ప్యాక్ తీసుకుంటే 10 ప్యాకెట్లు ఇస్తామండి. ఈ హలీం నెయ్యి ఏంటంటే కొంతమంది అలా వేస్తే ఆ నెయ్యి ఇంకిపోతుంది కదండి. ఇది ప్యాకెట్స్ ఇచ్చే మీద అప్పట్లో హలీం తింటప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఈ హలీం వేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్ హలీం. సో చూసారు కదా, అంటే నెయ్యి బాక్స్లోనే వస్తే అది ఇంకిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇట్లా ప్యాకెట్ రూపంలో ఇస్తున్నారు. అంటే మనం హలీం బాక్స్ తీసుకొని ఇది అప్పటికప్పుడు అందులో వేసుకొని తింటే ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం భట్టి దగ్గరకు వచ్చాము. సో ప్రాసెస్ 1 by 1 ఎలా చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. చూడండి మీరు, ఇక్కడ ఈ హండీలో ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నారు. అంతకంటే ముందు మటన్ వేసేసి ఉన్నారు. అది బాగా బాయిల్ అయిందండి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందంటే అందులో ఈ బోన్స్ కూడా కరిగిపోయాయి అనమాట. ఎన్ని గంటల నుంచి బాయిల్ అవుతుందండి ఇది? 4 hours నుంచి బాయిల్ అవుతుంది మేడం. సో ఇది 4 hours నుంచి బాయిల్ అవుతుంది. సో ఎంత బాగా నీట్గా బాయిల్ అయిపోయింది చూడండి. అంటే మనకి ఎముకలు కూడా చాలా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇక్కడ కొత్తిమీర కూడా ఉంది. సో ఫ్రెష్లీ తయారు చేశారు, ఇది కలుపుతున్నారు. వావ్, చూడండి ఎంత బాగా కలుపుతున్నారు. అండ్ ఇక్కడ మంచి స్మెల్ వస్తుందండి ఇప్పటికే. సో ఈ ప్రాసెస్ మొత్తం అంటే మన చేతికి హలీం బౌల్ రావాలంటే 10 hours పడుతుంది అండ్ ఇంతమంది కార్మికుల శ్రమ కూడా ఇందులో ఉంది. సో మామూలుగా రాదండి, ఇదంతా ఇంత కష్టం ఉంది అంటే ఇది ఓన్లీ హలీం అంటే ఓన్లీ ఒక డిష్ కాదు, ఇది మన సాంప్రదాయం అండ్ హైదరాబాద్ స్పెషల్ అన్నమాట హలీం అంటే. ముఖ్యంగా రంజాన్ నెలలో అయితే రోజంతా ఉపవాసం ఉంటారు. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళకి నీరసం అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఏం చేస్తారంటే ఉపవాసం అయిన తర్వాత ఒక్క బౌల్ హలీం తింటే నిజంగా అది అంటే మనకి రిఫ్రెష్ ఫీలింగ్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఏమంటే హలీంలో అది ఓన్లీ మటన్ అనే కాదు, ఇందులో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ చూసాం కదా. సో అందులో అంటే పప్పు ధాన్యాలు కానీ అంటే పల్సెస్ కానీ అండ్ స్పైసెస్ కానీ అండ్ కొరియాండర్, మింట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ కలిసిన తర్వాత దాని టేస్ట్ అండ్ దేశీ ఘీతో పాటు మనం తింటే అది అద్భుతమైన హలీం రుచి, అది కూడా హైదరాబాద్ స్పెషల్ హలీం అనమాట. సో ఇంకా మరిన్ని విషయాలు మనం సురేష్ గారిని అడిగి తెలుసుకుందాము. హలో సార్. హలో మేడం. సార్, ఇప్పుడు ఈ భట్టీలో ఎన్ని కిలోల మటన్ ఉంటుంది అండ్ ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేస్తారో చెప్పండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మేడం మటన్ మనం మినరల్ వాటర్లో వాష్ చేసిన తర్వాత భట్టీలో వేస్తాం. దాంట్లో వాటర్ పోసి పచ్చిమిరపకాయలు వేసి ఒక 2-3 hours వరకు బాగా బాయిల్ చేస్తామండి. మటన్ అనేది ప్రాపర్గా మొత్తం బాయిల్ అయిపోవాలి. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత మనకి ఇప్పుడు స్పైసెస్ ఉంటాయండి, ఏదైతే మనం డిస్ప్లే ఇప్పుడు చూపించామో అవన్నీ స్పైసెస్ ఇలా యాడ్ చేస్తాం. స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత రవ్వ ఉంటుందండి. రవ్వ అయిన తర్వాత దీన్ని ఒక 1/2 hour వరకు దమ్ పెడతారండి, 1 hour వరకు. దమ్ తర్వాత హలీం గోటా ప్రాసెస్ అవుతుంది. గోటా తర్వాత మనము నెయ్యి అనేది యాడ్ చేసి హలీం సర్వ్. ఒక హండీలో ఎంత నెయ్యి వాడతారండి? ఒక్క హండీలో 10 kg నెయ్యి వాడతామండి. 10 kg నెయ్యి వచ్చేస్తామండి. ఒక హండీలో మటన్ ఎంత అన్నారు? మటన్ 100 kg అండి. 100 kg మటన్ అండ్ ఒక 10 కిలోల నెయ్యి. 15 కిలోల నెయ్యి. 15 కిలో నెయ్యి యూజ్ చేస్తామండి. ఇప్పుడు మీకు సెకండ్ ప్రాసెస్ చూపిస్తానండి.
మసాలా కలుపుతున్నారు ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ చూద్దాము. ఇందులో అంటే ఈ హండీలో మసాలాలు కలపబోయేదే సెకండ్ ప్రాసెస్ అన్నమాట. సో మసాలాలు ఇప్పుడు చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ మసాలాలు అండి. సో ఇది వచ్చేసి సాల్ట్ అన్నమాట, రాక్ సాల్ట్ ఉంది, అండ్ దాల్చిని చెక్క ఉంది, అండ్ గులాబీ రేకులు ఉన్నాయండి. చాలా రకాల స్పైసెస్ ఉన్నాయి. సో ఈ స్పైసెస్ అన్నీ ఇందులోకి వెళ్ళబోతాయి అన్నమాట. సో చూద్దాం పదండి. సో ఒక్కొక్క హండీలో, సార్ చెప్పండి, ఒక్కొక్క హండీలో ఇంత అంటే దీనికి కూడా మెజర్మెంట్ ఉంటుందా? మెజర్మెంట్ ఉంటుంది మేడం. అన్ని ఒక్క హండీకి ఎంత కావాలో మనం మెజర్మెంట్ చేసి ఆ హండీలో అంతే స్పైసెస్ మనం యూజ్ చేస్తామండి. ఎక్కువ యూజ్ చేయము, తక్కువ యూజ్ చేయమండి. అందుకే ఆ టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది, ఎక్కడ ఏ బ్రాంచ్ లో తిన్నా సేమ్ టేస్ట్ ఉంటుంది. అవును మేడం, ఎందుకంటే మసాలా మెయిన్ మేడం. మసాలా ఎక్కువ తక్కువ కాకుండా మనం మెజర్మెంట్ చేసుకొని మసాలా యూజ్ చేస్తాం. ఇంకోటి క్వాలిటీలో కాంప్రమైజ్ ఎప్పుడు చేయం మేడం మనం. సెకండ్ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది సార్? ఇప్పుడు ఇది వేసిన తర్వాత దమ్ పెడతారు మేడం. మటన్ అండి దమ్ పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దమ్ ఉంటుంది. దమ్ము తర్వాత గోటా వేస్తాం మనం మళ్ళీ. ఓకే, సో చూసారు కదా, సెకండ్ ప్రాసెస్ లో హాఫ్ అన్ అవర్ దమ్ పెడతారు. ఎందుకంటే స్పైసెస్ అన్ని కలవాలి విత్ మటన్ అండ్ ఈ రవ్వ ఏదైతే ఉందో వీట్ రవ్వ, దీంట్లోకి ఇవన్నీ బాగా కలిపితేనే మనకి అంటే 10 అవర్స్ ప్రాసెస్ తర్వాత మంచి హలీం అండ్ రుచికరమైన అథెంటిక్ టేస్ట్ మనకు వస్తుంది. సో చూసారు కదా, భట్టి భగభగ మండుతోంది. మటన్ ఏమో కానీ నేను కూడా ఉడికిపోతున్నానండి. ఇప్పుడు థర్డ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్లో ఏమంటే రవ్వ యాడ్ చేస్తారు. చూద్దాం మనం ఎలా రవ్వ యాడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, రవ్వ యాడ్ చేస్తున్నారు. ఇది థర్డ్ స్టెప్. సో ఓకే, రవ్వ ఇస్ యాడెడ్. రవ్వ యాడ్ చేసేసారు, అంటే వీట్ రవ్వ అన్నమాట. సో దీన్ని మళ్ళీ కలుపుతున్నారు. సో మనం సురేష్ గారిని అడుగుదాము. సార్, రవ్వ యాడ్ చేశారు కదా, సో ఒక భట్టీలో ఎంత రవ్వ యాడ్ చేశారండి? 20 kg రవ్వ యాడ్ చేస్తామండి ఒక బట్టీలో. ఇప్పుడు ఇది థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్, ఇప్పుడు థర్డ్ స్టెప్ రవ్వ యాడ్ చేసాం. రవ్వ తర్వాత ఇప్పుడు మనకు దాల్స్ వస్తాయండి. దాల్స్ యాడ్ చేసిన తర్వాత అంటే దమ్ పెడతారండి. రవ్వ యాడ్ చేసిన తర్వాత ఎంత టైం పెడతారండి? రవ్వ యాడ్ చేసిన తర్వాత ఇంకో 20 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూనే ఉంటారు హలీం. అది మొత్తం బాగా మసాలాస్ అన్ని మిక్స్ అయ్యే వరకు అలాగే కలుపుతూ ఉంటారు ఒక 10-15 నిమిషాల వరకు. దాని తర్వాత మళ్ళీ ఏం కలుపుతారు? దాని తర్వాత దాల్స్ ఉన్నాయండి, పప్పు దినుసులు అన్నీ యాడ్ చేస్తాము. దాని తర్వాత మొత్తం హలీం అనేది దమ్ వెళ్ళిపోతుందండి. ఒక 20 to ఒక హాఫ్ అన్ అవర్ వరకు దమ్ పెడతారండి హలీం. సో ఇప్పుడు దాల్ మిక్స్ చేస్తున్నారు చూడండి. సో ఈ దాల్స్ అన్నీ కలిపి వీళ్ళు మిక్స్ చేసి తర్వాత దీంట్లో మిక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఓకే, మళ్ళీ గోటా అనే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ఇది. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అనమాట. సో ये हंडी में दाल डाले हैं अभी, इसका घोटा हो रहा है. इसके बाद घी डालेंगे. घी डालने के बाद हलीम रेडी हो जाएगी. फिर इसके बाद यहाँ से तमाम आउटलेट्स के लिए जो है वो जाएगी पूरी. సో ఏమంటున్నారంటే ఇందులో దాల్ మిక్స్ చేశారు, దీని తర్వాత దేశీ ఘీ యాడ్ చేస్తారంట. తర్వాత మళ్ళీ గోటా ఇదంతా అయిన తర్వాత ఇంకొంత సేపు తర్వాత మళ్ళీ అవుట్లెట్స్లో పెట్టి దీన్ని మళ్ళీ వేరే చోటికి పంపిస్తారు. అంటే డిఫరెంట్ వాళ్ళ అంటే పిస్తా హౌస్ షాప్స్లోకి పంపిస్తారు. దేశీ ఘీ వచ్చేసింది. వావ్, గుమ్మగుమ్మలాడుతుంది. దేశీ ఘీ కలుపుతున్నారు. సో చూడడానికి చాలా అందంగా ఉంది. సో స్మెల్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే దేశీ ఘీ అనే ఈ అథెంటిక్ స్మెల్ అనేది ఎక్స్ట్రాడినరీ అనమాట. సో చూడండి, సో ఇండియన్ డిష్ బ్యూటీనెస్ అనేదే ఇదే అండి. అంటే హైదరాబాద్లో మనకి ఫేమస్ హలీం తయారీ అనేది మీరు చూస్తున్నారు. సో ఒక్కొక్క హండీలో ఒక్కొక్క డబ్బా వేస్తారు. సో ఫుల్ డబ్బా అనమాట. ఈ హండీకి సరిపడా ఘీ ఇందులో కలుపుతున్నారు. సో ఇందులో 15 అంటే ఒక హండీలో 15 కిలోల నెయ్యి కలుపుతారు. సో నెయ్యి సో ఇది కలిపిన తర్వాత మళ్ళీ చిన్నగా మిక్స్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది లాస్ట్ ప్రాసెస్ అనమాట. దీని తర్వాత మళ్ళీ చిన్న అవుట్లెట్స్లోకి ఇవి దీన్ని పార్సల్ చేయడానికి పంపిస్తారు. ఆ అవుట్లెట్లో వేసాక వీళ్ళు డిఫరెంట్ పిస్తా హౌస్ బ్రాంచెస్లోకి వీటిని అన్నిటిని తరలిస్తారు. సో చూడండి, లాస్ట్ ప్రాసెస్ ఇది. స్టెప్ బై స్టెప్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇందులో అయితే ఘీ 15 లీటర్స్ ఘీ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ పక్కన చూసుకుంటే మనము వేరే హండీలో కూడా కలుపుతున్నారు చూడండి.
సో ఇందులో కూడా 15 లీటర్స్ దేశీ ఘీ అనేది కలుపుతున్నారు. మంచి స్మెల్ వస్తుంది. దేశీ ఘీ స్మెల్ అనేది నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. చూసారు కదా, ఒక్కొక్క హండీలో 15 లీటర్స్ దేశీ ఘీ కలుపుతున్నారు. కలిపిన తర్వాత మళ్ళీ ఇది దంచే కార్యక్రమం అయితే చేస్తున్నారు. అంటే దీని తర్వాత మటన్ అండ్ పల్సెస్ అండ్ ఆల్సో ఈ పప్పు దినుసులు కానీ దేశీ ఘీ కానీ అన్నీ కలిసిపోయావన్నమాట. దాని టెక్స్చర్ చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందంటే, అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మంచి సుగంధ ద్రవ్యాల నుంచి వచ్చే పరిమళం అంటాం కదా, సో అలా వస్తుంది. అంటే నిజంగా ప్రౌడ్ ఫీల్ అవ్వచ్చు. మన హైదరాబాదీ స్పెషల్ హలీం అంటే ఇలా ఉంటుంది. సో మనం చూసాం కదా, ఇన్ని రకాల హండీలు ఉన్నాయి, డిఫరెంట్ అన్ని పల్సెస్ కానీ మటన్ అన్ని వేసాక కూడా ప్రతి హండీలో సేమ్ టేస్ట్ ఎలా వస్తుందండి? అన్నిట్లో ప్రాసెస్ ఒకటే ఉంటుందండి. అన్నిట్లో మటన్ కానివ్వండి, స్పైసెస్ కానివ్వండి, అన్ని మెజర్మెంట్ ద్వారా అన్ని హండీలో ఒకటే ద్వారా వెళ్తుంది. అందుకే టేస్ట్ అనేది అన్ని హలీంలో ఒకటే లాగా వస్తుంది. టేస్ట్ సేమ్ వస్తుంది. అన్ని మెజర్మెంట్ మసాలాలు కానివ్వండి, పప్పులు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, మీట్ ఘీ అన్ని మెజర్మెంట్ ద్వారా అన్ని హండీలో ఎంత వేయాలో అంత వేస్తాం మనం. అన్ని యూజ్ చేస్తాం. టైమింగ్ అంటే ఇప్పుడు మినిమం 10 hours పడుతుంది హలీం తయారు కావడానికి. స్పైసెస్ అన్నీ మనం మెజర్మెంట్ ద్వారా వేస్తాం. అందుకే హలీంలో టేస్ట్ అనేది కింద మీద ఎప్పుడు కాదు, ఒకటే టేస్ట్ వస్తుంది హలీంలో. ఆల్మోస్ట్ అయిపోయింది. టెస్ట్ చేసిన తర్వాత దీన్ని అవుట్లెట్ మేడం టెస్ట్ ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఓకే అంటే బయటకు రిలీజ్ చేస్తాం. అది సో ఇదంతా ప్రాసెస్ తర్వాత ఒకళ్ళు వచ్చి మళ్ళీ లాస్ట్లో కొంచెం టేస్ట్ చూస్తారు. టేస్ట్ చూసిన తర్వాత వాళ్ళు దానికి ఓకే అన్న తర్వాతే మళ్ళీ వాళ్ళు తరలిస్తారనమాట. అవుట్లెట్లోకి వేసే ముందు టెస్ట్ చేస్తారు. సో చూడండి, మొత్తం అయిన తర్వాత ఒకళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు. అంటే ఈ టేస్ట్, ఈ రుచి బాగుందో లేదో వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతే అవుట్లెట్లోకి వేస్తారనమాట. సార్ ఈ వర్కర్స్ 10 గంటలు కూడా ఇలా దంచుతూనే ఉండాలా? లేదండి, అసలు గోటా ప్రాసెస్ అనేది 1 hour ఉంటుంది. స్టార్టింగ్ మటన్ బాయిల్ కావడానికి, మటన్ అవన్నీ మసాలాస్ అవన్నీ కలపడానికి 3-4 hours టైం పడుతుంది మనకు. అది ఇప్పుడు మెయిన్ వచ్చి మటన్. ఈ మటన్ అనేది తెలంగాణ పొటేల్ యూజ్ చేస్తాం మనం. అది కూడా మనం డాక్టర్ నుంచి దాన్ని చెకప్ చేయించి అది హెల్తీగా ఉంటేనే యూజ్ చేస్తాం, లేకుంటే మనం అలాంటి మటన్ యూజ్ చేయం. నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి యూజ్ చేస్తాం మటన్లో. सर ये पिस्ता हाउस कब से स्टार्ट हुआ है? पिस्ता हाउस जो है फर्स्ट ब्रांच जो हमारी थी चार मीनार पे, वो 1997 में स्टार्ट हुआ था मैम. तो इसकी पिस्ता हाउस की हिस्ट्री 1997 में पहला आउटलेट हमारा मोहम्मद अब्दुल मजीद साहब चेयरमैन एंड फाउंडर के लिए अंडर हम लोग चालू किए, और उसी साल से हमने हलीम चालू किया. सर मटन कहाँ से लाए? ये मटन हमारे पास देखिए प्योर तेलंगाना पोटला यूज़ होता है. तो हमारे मुख्तलिफ डिफरेंट डिस्ट्रीब्यूटर्स हैं, जो वो लोग अलग अलग डिस्ट्रिक्ट से आते हैं, जिससे हमारा पहले ही कॉन्ट्रैक्ट हो जाता है. तो रात में जो मटन आता है, आने के बाद हमारे पास एक वेटरनरी डॉक्टर है, वो पहले मटन पोटले को चेक करेंगे. चेक करने के बाद वो बोलेंगे कि ये हेल्थी है, उसको फिर अंदर आएगा, फिर उसको काटेंगे. काटने के बाद पीसेस बनेंगे, फिर उसको साइंटिफिक और हाइजेनिक तरीके से वॉश होगा. होने के बाद हंडी में जाएगा. हंडी में गोश्त, प्योर मिनरल वाटर एंड ग्रीन चिली डालने के बाद एटलीस्ट 4 to 5 hours उसको बॉईल करने के लिए रखेंगे. उसके बाद फिर रवा जाएगा, 1 hour रखेंगे. रवे के बाद फिर आपको जिंजर गार्लिक पेस्ट जाएगा. फिर उसको थोड़ा वेट करेंगे. वेट करने के बाद फिर हमारे जितने भी स्पाइसेस जाते हैं, पिस्ता हाउस की जो रेसिपी है वो जाएंगे. फिर उसके बाद उसको मिक्स किया जाएगा. फिर थोड़ी देर दम दिया जाएगा. दम देने के बाद फिर उसमें आपको 4 टाइप्स के दाल रहेंगे, लेंटल, उसका पेस्ट जाएगा. फिर असली घी जाएगा, प्योर देसी घी. डालने के बाद उसको मिक्स करने के बाद उसको रख देंगे. ये लास्ट प्रोसीजर रहेगा. वहाँ उसके बाद हमारे कंटेनर्स है, बड़े बड़े हॉट केसेस है, उसमें डाल के हम लोग हमारे ब्रांचेस को सेल के लिए भिजा देते हैं. अच्छा ठीक है. तो सर घी कहाँ से मिलेंगे? घी हम लोग जो है हमारे परचेजिंग डिपार्टमेंट वाले हैं, वो बड़े मोरगन घी या मस्कती, 2 में से कोई एक इस्तेमाल करते हैं हम लोग. ब्रांडेड घी. और पिस्ता हाउस का जो है स्टार्टिंग 1997 से जो हमारा कंपनी की पॉलिसी है पिस्ता हाउस की, ये है कि क्वालिटी नंबर 1, क्वांटिटी गुड. सर स्पाइसेस जो है मीन्स हलीम में स्पेशल स्पाइसेस ही है ना, सो स्पाइसेस से ही हैदराबाद का हलीम एनहेंस होता है. सो ये स्पाइसेस कहाँ से आए? ये स्पाइसेस जो है पूरे हम लोग, हमारा जो परचेजिंग डिपार्टमेंट है
जो हमारे जो बॉस हैं वो अपनी खास उसमें मंगवाते हैं, और ये पूरे बल्क में मंगाते हैं, हम लोग थोड़े तो वो मंगाते हैं, तो वो उसका सीक्रेट तो वही बताते हैं कि वो कहाँ से बताएंगे, क्योंकि ये ऑफिशियल प्रोसेस है, इसके बारे में मेरे को भी ज़्यादा नॉलेज नहीं है। लेकिन आपको स्पाइसेस एवरीथिंग इज़ प्योर मिलेगी, और पिस्ता हाउस की क्वालिटी वर्ल्ड में नंबर 1 है, और हमारी ये पिस्ता हाउस हलीम जो है पूरे वर्ल्ड में जाएगी। हम लोगों ने नया ट्रैवल पैक स्टार्ट किया है, 1499 उसकी कॉस्ट है, और उसके वेट रहेगा 850 ग्राम। सर ट्रैवल पैक आप बोल रहे हैं ना, ट्रैवल पैक में ये कितने दिन तक ये एक्सपायर नहीं होगा? ये एक्सपायर 45 डेज इसकी एक्सपायरी है मैम। ये टोटली हाइजीनिक है और लेबोरेटरी टेस्ट है, और टोटली सील्ड रहेगा। आप कहीं भी वर्ल्ड में भिजा सकते हैं, या इंडिया में हमारे आपके साक्षी के देखने वाले जितने भी व्यूअर्स हैं उनके घर में किसी को भी गिफ्ट करना है तो पिस्ता हाउस इन डॉट पे जाइए, वहाँ आपको डिटेल्स मिल जाएगी। ऑनलाइन भी पेमेंट कर सकते हैं, आपके घर पे आ जाएगा। इंडिया में कहीं भी भिजाना है आप भिजा सकते हैं। और जो हैदराबाद में रह रहे हैं उनसे भी मेरी रिक्वेस्ट है कि आप अपने नियरेस्ट ब्रांच पिस्ता हाउस में जाइए। किसी भी ब्रांच में जाके आप अपनी फैमिली के साथ, अपने फ्रेंड्स के साथ रेस्टोरेंट में बैठ के हलीम एंजॉय कीजिए। अगर आपके पास टाइम नहीं है तो आप स्विगी और जोमेटो से भी मंगा सकते हैं। मैं साक्षी के जितने भी देखने वाले हैं उनका मैं थैंक यू अदा करता हूं, और मैं उनसे यही गुजारिश करता हूं कि एक मरतबा पिस्ता हाउस की हलीम ट्राई कीजिए, क्योंकि ये हमारी वर्ल्ड वाइड इंटरनेशनल फेमस हलीम है, और आपका प्यार है, हमारे कस्टमर का प्यार है जो हम लोग यहाँ तक आए। और इंशाल्लाह आइंदा भी उम्मीद कर रहे हैं कि हम इससे से अच्छी क्वालिटी देंगे और बेस्ट से बेस्ट सर्विस पिस्ता हाउस देने की कोशिश करेगा। हैदराबादी हलीम की पहचान పిస్తా హౌస్। థ్యాంక్ యూ వెరీ మచ్। థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. సార్ ఫైనల్ స్టేజ్లో ఏం జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు హలీం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోంచి హలీం మనం బాక్సెస్లో వేసి మనం బ్రాంచెస్కి పంపిస్తామండి. హలీం అక్కడ సేల్ స్టార్ట్ అవుతుంది. హలీంది ఎగ్జాక్ట్ 2 o'clock సేల్ స్టార్ట్ అవుతుంది హలీం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు అందులోంచి హలీం తీసుకొని అవుట్లెట్ బాక్స్లోకి వేస్తున్నారండి. ఇందులోంచి వెళ్ళి మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్ షాప్స్లోకి వెళ్తాయి అన్నమాట. అవును మేడం, ఈ ఒక్క బాక్స్లో 40-45 kg హలీం వస్తుందండి. ఈ బాక్స్లో మనం ఎక్కడెక్కడ బ్రాంచెస్కి మనం హలీం సేల్ చేస్తున్నామో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సేల్ స్టార్ట్ అవుతుంది హలీం. మనం వివిధ పిస్తా బ్రాంచెస్కి వెళ్తాయండి హలీం. సో ఈ బాక్స్లో వేసిన తర్వాత డిఫరెంట్ పిస్తా హౌస్ బ్రాంచెస్లోకి తరలిస్తారు. సో ఇదే లాస్ట్ స్టేజ్. అవును మేడం, ఇప్పుడు ఈ హలీం ఈ బాక్స్లో రావడానికి మీరు చూసారు కానీ 10 గంటల సమయం పట్టింది. ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే హలీం 2 o'clock వరకు మనం మొత్తం ప్రాపర్గా రెడీగా ఉందండి హలీం. సో చూసారు కదా, సో ఒక హలీం ఒక బాక్స్ తయారు చేయడానికి ఎంత మంది అంటే వీళ్ళు వర్కర్స్ అంతా కష్టపడుతున్నారు. సో ఇప్పుడు పిస్తా హౌస్ ఓనర్ మోసిఫ్ గారు ఉన్నారు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. Yeah, hi, hello. Yeah. So Pista House, my name is Mosi. I'm the director of Pista House. My father is the founder and chairman of Pista House. Pista House was first started 25 years ago by my father. So what made us to start Halim? My father thought that after breaking our fast, after having fast completed, so there should be some good dish, one small meal, which if someone eat, then they should feel and they should also feel good, and that should be a full meal. So वही हम सोच के पिस्ता हाउस हलीम स्टार्ट किए, एंड 25 years से हम हलीम सेल कर रहे हैं. वी डोंट कॉम्प्रोमाइज ऑन द क्वालिटी. Whatever material we use in halim, like pure ghee, pure mutton, spices, and pulses, whatever we put in halim, and with all our love we make halim, and the people they wait for 1 year to have Pista House halim. And Pista House halim is very famous. Halim started in Middle East country, and now we are sending it here from here to back again to Middle East country. So this is biggest achievement for us. And we also have a GI tag, like there is a Banarasi silk sarees, and for mangoes we have Bombay Alfonso mangoes. So for halim we have Hyderabadi halim, which is a patent, which is a GI tag for our city. And Pista House halim is been sold in 45 states, 45 branches. 45 branches, and we have branches in USA, Qatar, USA, Kuwait, and Oman, and there is a lot of huge demand for Pista House halim. And we also launched a travel pack.
travel pack, it is 1 kg of travel pack. That shelf life is for 45 days. So whenever someone is traveling and going who cannot eat halim and they have missed halim, so they can travel they can carry our travel pack and they can have it. And the price is 320 rupees per plate, and it is available in all branches of Hyderabad city. पिस्ता हाउस अभी रमज़ान स्टार्ट हो गया और काफ़ी लोग सब लोग 11 महीने वेट करते हैं कि रमज़ान स्टार्ट होगा और हम पिस्ता हाउस जाके हलीम खाएंगे. तो पिस्ता हाउस हलीम स्टार्ट करें. पिछले 25 साल से हम लोग हलीम बना रहे हैं और वही टेस्ट, वही क्वालिटी, वही कंसिस्टेंसी से हम हलीम बना रहे हैं. हलीम में प्योर मटन और गेहूँ, वीट एंड प्योर घी, सारे स्पाइसेस, मसाले और दालें वगैरह सारा का एक कॉम्बिनेशन है. और जो हलीम बनाने का प्रोसेस है, हलीम बनाने का जो तरीका है वो 8 से 10 घंटे का जो है प्रोसेस है. तो 8 से 10 घंटे जब हलीम बनती है और एक ही देग में, एक ही हांडी में जो है 8 घंटे जब मटन बॉईल होता है, उसका टेस्ट और भी ज़्यादा अच्छा हो जाता है. और फिर हमारा घोटा प्रोसेस जो है वो घोटा करके जो है हलीम को पूरा स्मूथ टेक्सचर और पूरा मैश करते हैं. तो हलीम हेल्थ के लिए भी बेनिफिट है. इसमें कैल्शियम, विटामिन वगैरह, प्रोटीन्स भी है, हेल्थ के लिए बेनिफिट है. आप लोग पिस्ता हाउस को आइए, हलीम खाइए और दोपहर 4 बजे से रात में 10 बजे तक आपको हलीम मिलेगी और पिस्ता हाउस के तमाम ब्रांचेस में हलीम आपको मिलेगी. వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి మీకు అంటే పిస్తా హౌస్ బ్రాంచెస్ ఉన్నాయా? Yes, we have branches in USA. We have 6 branches. We have in Kuwait. We have in Muscat, Oman. So वहाँ पर भी हलीम बनता और वहाँ पर भी हलीम सब लोग शौक से खाते हैं. तो कस्टमर्स फीडबैक कैसे रहता है? कस्टमर फीडबैक इज़ वेरी गुड. वहाँ पर काफ़ी डिमांड है. मिडिल ईस्ट कंट्री में डिमांड है, काफ़ी सारा डिमांड है कि हलीम जो है पिस्ता हाउस की हलीम खाना है. अच्छा, तो ये यूनिटी इन डाइवर्सिटी बोलते हैं ना इंडिया में. सो नॉट ओनली मुस्लिम्स, दूसरे रिलीजन वाले भी बहुत पसंद करते हैं. इसके बारे में हलीम इज़ अ डिश ऑफ नॉट ऑफ एनी रिलीजन. और खाना का कोई रिलीजन है नहीं. खाना आप जो है आप दिल से खाना खिलाओ तो जो है हर कोई खाना आपका खाते हैं और हर खाना आपको जो है बेटर टेस्ट आपको लगेगा. तो हलीम नॉट ओनली फॉर मुस्लिम्स, हलीम इज़ फॉर मुस्लिम्स, नॉन मुस्लिम, एवरीवन. सब लोग जो नॉनवेज खाते हैं, सब लोग जो मटन खाते हैं और हलीम के शौकीन लोग हैं वो आकर पिस्ता हाउस में हलीम खा सकते हैं. థ్యాంక్ యూ సో మచ్. సో అవుట్లెట్ బాక్స్ అక్కడ మనం చూసాం కదా, ఆ అవుట్లెట్ బాక్స్ ఇక్కడికి వచ్చిందనమాట బ్రాంచ్కి. అందులో నుంచి ఇందులోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ఈ కంటైనర్ నుంచి చిన్న చిన్న కంటైనర్లోకి ఇప్పుడు దేశీ ఘీ మళ్ళీ యాడ్ చేస్తున్నారు. చూడండి, అక్కడ ఆల్రెడీ చేశారు కానీ ఇక్కడ కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నారు. సో ఇందులోంచి మళ్ళీ చిన్న చిన్న కంటైనర్స్కి తీసి ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తారనమాట అందరూ ఇక్కడికి వచ్చేసి. సో ఇప్పుడు మనం చూస్తున్న చిన్న బాక్స్ ప్యాక్ చేసి దాని మీద డ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్ అండ్ పుదీనా, కొరియాండర్ వేస్తున్నారు. దీని క్వాంటిటీ వచ్చేసి 350 గ్రామ్స్. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం చూసాం కదా, ఒక నెయ్యి ప్యాకెట్ అంటే దేశీ ఘీ ప్యాకెట్ కూడా ఇస్తారనమాట దీంతో పాటు. సో అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా దాంట్లో మిక్స్ చేసుకొని తినచ్చు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చూసాం కదా, అంటే హండీ నుంచి ఇప్పుడు ఈ ప్రాసెస్ వరకు ఇది ఇంకా లాస్ట్ ప్రాసెస్ అనమాట. దీని నుంచి మనం ఇక్కడ నుంచి ఎవరైనా కూడా ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ కానీ ఫ్యామిలీ ప్యాక్ కానీ ఎవరైనా పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. సో స్టెప్ బై స్టెప్ అన్ని ఒక్కొక్క స్టెప్ మీకు చూపించాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే లాస్ట్ స్టేజ్. సో చూసారు కదా, సో ఒక్క హలీం తయారవడానికి ఇంత కష్టం ఉంటుందని మనకు తెలిసింది కదా. అంటే ఒక్కళ్ళు కాదు, ఇంతమంది కష్టం ఇందులో ఉంటుంది అండ్ ఇంతమంది వర్కర్స్ అన్నమాట. వీళ్ళ కష్టార్జితమే ఇప్పుడు మనం తినబోయే హలీం. సో త్వరలో మనము టేస్ట్ చేద్దాం. సో ఇదండి, ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక హలీం తయారవడానికి, ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో మనం పొద్దు నుంచి చూస్తున్నాం కదా. సో ఇప్పుడు మనము ఆ హలీం టేస్ట్ చూద్దాం. ఆ హలీం వచ్చేసింది, ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఓకే, గార్నిషింగ్ అయితే చాలా బాగుంది అండ్ డ్రైడ్ ఆనియన్స్ అండ్ మింట్ లీవ్స్ అండ్ లెమన్ కూడా ఇచ్చారు.
మంచి సువాసన వస్తుంది. దేశీ ఘీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు ఒక బైట్ తీసుకుందాం. రియలీ చాలా అండి, చాలా డెలిషియస్గా ఉంది. ఇది మన హైదరాబాదీ స్పెషల్ హలీం. నిజంగా మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. ఎంత బాగుందంటే ఆ మటన్ అండ్ గోధుమలు అన్నీ చాలా బాగా మిక్స్ అయిపోయాయి అండ్ స్పైసెస్ కూడా అన్ని నీట్గా మిక్స్ అయిపోయాయి. మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. చాలా 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 టేస్టీగా ఉందని చెప్పొచ్చు. దీనికి సాటి ఇంకా మరి ఏదీ లేదు. సో ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఆ ఉపవాసం తీర్చిన తర్వాత ఈవినింగ్ ఇదొక బౌల్ తింటే చాలు, వాళ్ళకి రోజంతా ఉన్న అలసట తీరిపోతుంది. ఖచ్చితంగా తక్షణ శక్తి అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో దీని ముఖ్య లక్ష్యమే అది యాక్చువల్లీ. అంటే ఓన్లీ ముస్లిమ్సే కాదు, ప్రతి మతస్థులు కూడా ఎవరైనా చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు హలీంని. సో ఇది పిస్తా హౌస్ స్పెషల్ కార్యక్రమం. సో చూసారు కదా, స్టెప్ బై స్టెప్ అన్నీ చూపించాను మీకు. సో అండ్ టేస్ట్ కూడా చూసామన్నమాట. సో సైనింగ్ ఆఫ్, షాహిదా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.